శ్రీ గురు చరిత్ర గ్రంథ మహత్యం. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేశ భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని శ్రీ గురు చరిత్ర లాంఛనంగా నిత్యపారాయణ చేస్తుండేవాడు. తన తపశక్తి వలన మానవులకు, పశుపక్షాదులకు కూడా వేదమంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సాంప్రదాయ ప్రాశస్త్యాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడు ఒక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బు పడ్డాడు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముని మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణికి దానం ఇప్పించి అతనిని రోగ విముక్తుని చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మదోషాలను కూడా భరించగల వారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి. ఇతనికి శ్రీ గురు చరిత్ర పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవం అవుతూ ఉండేది. ఒకనాడు అతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తస్వామి సీతారాం జుడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతన్ని ఒక పులి బారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయటపెట్టారు. తర్వాత ఒకసారి అతడు నరసోబావాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము, తోడు కూడా దొరుకుతాయి అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్ని అలానే సమకూరడం వలన అతను బయలుదేరి దారిలో గోరేగాంలో బస చేశాడు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడు ఉన్నారని ఆయనను దర్శించమని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అతడు నరసోబావాడి చేరగానే ఆ స్వామి అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అతడి ఆలయ పూజారులు వాసుదేవుణ్ణి దత్తపాదకులు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతనికి దత్తస్వామి కళ్ళలో కనిపించి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే మేరజ్లో ఉన్న శంకర భట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికి ఇచ్చేవాడు కాదు. కానీ దత్తస్వామి కళ్ళలో కనబడి ఆదేశించడం వల్లనే అతడు ఆ గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురు చరిత్ర పారాయణ ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారం సూర్యుడిని, అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నాడు వాసుదేవ శాస్త్రి. కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యాడు. తెల్లవారగానే అతనికి గోవిందస్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశం అయింది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానం అంతా అతనికి బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రిని 7 సంవత్సరాలు కదలకుండా మాన్గావ్లోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తమూర్తిని వెళ్ళదలిచి కాగల్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజార్లో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై ఒక దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామియే అలా చేయమని చెప్పారని ఆ మొదటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడ ఒక విధవరాలు అతని కొంచెం స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కళ్ళలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణికి దానం ఇమ్మని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్తమందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించాడు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవన్ శాస్త్రి గారికి బంధువు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వరచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి శివశివ నన్ను దాకవద్దు, నీకు మైల వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కానీ ఆ మొదటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి రేపు గ్రహణం కనిపిస్తోంది కనుక నాకు భిక్ష నైవేద్యము వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాల నిజమైంది.
ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసింహవాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికి కళ్ళలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటుకు వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నానసంధ్యలు పూర్తి చేసుకుని తన తల్లిని తీసుకుని ధర్మశాల నుండి బయటికి రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకొని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగాకేడ్ చేరుకున్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతని స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరిని నా సన్నిధికి చేర్చుకుంటాను అన్నాడు. శాస్త్రి, నేను సన్నిధించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నారు. ఆమెకు మరో రోజే కలరా వచ్చి కొద్ది రోజుల్లో మరణించింది. ఆమెకు కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్నిధించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవిందస్వామి రూపంలో స్వతంత్ర దర్శనమిచ్చి ప్రణవం ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. ఆ తర్వాత ఈయన అతి కఠోరంగా తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాల్లో మొత్తం మీద 24 చాతుర్మాస్యాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరినంతగానో సన్మానించి తమ శిష్యులతో, అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతి, ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పారు. ఒకసారి వాసుదేవానందులు కాలినడకన గిర్నార్ చేరి బాగా అలసిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడు అతను, నేనే కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం ఇలా ఎందుకుండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చిన దత్తస్వామి అని తర్వాత తెలిసిందే. టి వాసుదేవానంద దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసల దీవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది వశిష్ట, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురీయ అను 7 పాయలై సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి వచ్చేసి అక్కడి నుండి పిఠాపురం చేరి ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారని చెప్పి వారి జన్మస్థలం కూడా చూపి అక్కడ దత్తపాదుకులు ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మళ్ళా రాజమండ్రి చేరి అతడు శృంగేరి శంకరమఠంలో భక్తవత్సలుడు అన్న పేర 1910వ సంవత్సరంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914వ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో, రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరం త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చొని పరమపదించారు. శ్రీగురు చరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారం ఎత్తారు. ఆయన శ్రీగురు చరిత్రలో కీర్తించబడిన శ్రీగురుడుగా అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీగురు చరిత్ర గ్రంథం రూపంలో తాము ఎల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఈ గ్రంథాన్ని 7000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవానందులతో ఈ గ్రంథాన్ని 2000 సంస్కృత శ్లోకాల్లోకి అనువదించి దానికి సంహిత అయిన గురు ద్విసాహస్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచన రూపంలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. నా చేత అంటే రచయిత, దత్తస్వామి చేయించుకున్న రచయిత అంటే శ్రీ భరద్వాజ అన్నయ్య. ఈ స్వేచ్ఛానువాదంలో ఈ 2 గ్రంథాల్లోని విశేష అంశాలను కూడా పొందుపరిచాను. కారణం, ఇది శ్రీ దత్తావతార కథ, శ్రీగురుని అక్షర స్వరూపం, వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగి చేత రాయబడింది. మళ్ళీ శ్రీ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా సంస్కృతంలో ఈ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించారు. దత్తావతార పంచకం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం అంటే 1850 నుండి 1950 మధ్యలో అవతరించారు. ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి మరి 4 రూపాల్లో అవతరించారు. ఈ 5 దత్తావతారాలు శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, దునివాలా దాదా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్,
ఈ విషయం శ్రీ షిరిడి సాయిబాబా ఒక భక్తునితో చెప్పారు. సద్గురు దర్శనం కోరి శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న సాధకులందరికో దత్తస్వామియే ఈ విషయం స్వయంగా చెప్పారు. ఈ వివరం నా చేత దత్తస్వామి రాయించుకున్న ఆయా మహనీయుల చరిత్రలో చూడవచ్చు. భరద్వాజ్ గారు చెప్తున్నారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములు వీరిలో ముగ్గురిని కలుసుకున్నారు. ఒక భక్తుడు శ్రీ వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం చేత తలపెట్టాడు. శ్రీ వాసుదేవానందులు సాక్షాత్తు దత్తావతారమైన అక్కలకోట స్వామి సన్నిధిలో దీన్ని నిర్వహించడం సముచితం. లేకుంటే వారి ఆశీస్సులతోనైనా ఎక్కడ ధరిపించాలి అన్నారు. ఒకప్పుడు ఆయన అక్కలకోట స్వామిని సందర్శించారట కూడా. అలానే శ్రీ గజానన మహారాజులను కూడా దర్శించారు. శ్రీ వాసుదేవానందులు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడ్ నుండి దాసుగణ అనే భక్తుడు వచ్చి ఆయన దర్శించాడు. అతను తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన ఈ షిరిడి సాయిబాబాకు సమర్పించు. మమ్మల్ని మరో ఒక ప్రేమతో కనిపెట్టి ఉండమని సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ వారి విషయం వేరు అన్నారు. తర్వాత దారిలో దాసుగను అతని మిత్రులు ఏమారి వేరొక కాయని పొరపాటు పడి దాన్ని తినేశారు. వాళ్ళు షిరిడి చేరాక ఇంకా ఏమి చెప్పకముందే సాయిబాబా, నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. వాళ్ళు జరిగింది చెప్పి దానికి బదులు వేరొక కాయ ఇస్తామన్నారు. ఆయన, నా సోదరుడు ఇచ్చిన కాయతో మరేది సాటి కాదు అని వాళ్ళని క్షమించి విడిచిపెట్టారు. ఈ గుర్తు గ్రంథ మహిమ. 1000 మంది భక్తుల్లో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పారు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురువులు ఎంత అరుదు. అట్టివారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతుంది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించడం ఎలా? శ్రీ గురు చరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనల్ని అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ఇస్తానని మొక్కుకొని గాణగాపురంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది గాని వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు. అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తుంది కానీ మొక్కు గురించి భయపడి గంగాపురం వెళ్లి ప్రత్యామ్నాయం తలుపున దత్తస్వామిని ప్రార్థించింది. ఆ రాత్రి కల్లో దత్తస్వామి కనిపించి, అక్కలకోటలోని స్వామిని నేనే, వారికి భిక్ష ఇస్తే 1000 మందికి పెట్టినట్లే అన్నారు. ఆమె అక్కలకోటలోని స్వామిని దర్శించగానే వారి భిక్ష కోరి ఆరగించి, అమ్మా, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టిందమ్మా అన్నారు. ఈ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది. తలంగపూర్, గుజరాత్ లో కళ్యాణ్జీ అనే ఒకరుండేవారు. వివాహమైన కొద్ది కాలానికి అతని విరాగి సద్గురు కోసం శ్రీగురు చరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఆమెకప్పుడు ఒక సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు. నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థుగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు. త్వరగా అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజ్లో స్థిరపడి శ్రీ గాండా మహారాజుగా ప్రసిద్ధికెక్కాడు. పాండురంగన అనుగ్రహం వలన 1898లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు. అతని తల్లి అతనికి 8వ ఏట నరసోబావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకొని, నేను మీ వాణ్ణి అన్నాడు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవాడు. ఒక రాత్రి కల్లో శ్రీగురు చరిత్ర పారాయణ చెయ్యి అని వినిపించింది. మరోజు అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథం ఇచ్చి వెళ్ళాడు. ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించింది శ్రీ సాయినాథులేనట. పాండురంగుడు చాలా కాలం దాన్ని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సందర్శించారు. దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కోపినదారి ఏకాంతంగా తపస్సు శ్రీగురు చరిత్ర 108 సార్లు పారాయణలు చేసి సిద్ధుడై శ్రీరంగావధూతగా నారేశ్వర్లో స్థిరపడ్డారు. చాలీసుగాం కాండేష్ లో ఉంది. శంకర శాస్త్రి కుమారుడు మార్తాండు 11వ సంవత్సరం నుండే శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహార్యై తండ్రి అనుమతి ఆశీస్సులతో గదిలో ఏకాంత వాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని
ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై, నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు? నేను చాతుర్మాస్య వ్రతం భంగం చేసుకుని రావాల్సి వచ్చింది అన్నాడు. ఆయనను మంత్రబోధ ఉపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు. నాటి నుండి మంత్రజపము, పూజ, శ్రీగురు చేత పారాయణ, రత్ననామస్మరణలతో నిరంతరము గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. రెండో భార్య కూడా అలానే మరణించింది. ఆ తర్వాత శంకర శాస్త్రి యాత్రలో నర్మద ప్రదర్శనము చేశారు. ఆయనకు గిరినార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గులబని, గుజరాత్లో మౌని బాబా, రంగావధూత, నిత్యానంద, వజేశ్వరి, బాపురావు మహారాజు గారులను దర్శించి తరణేలో ఈ నానే మహారాజుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఎకరాల భరద్వాజ గారు 1973లో గంగాపూర్లో నిత్యము ఈ సాయిబాబా జీవిత చరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నారు. ఒకరోజు నా మద్రాసి సాధువు గారితో నేను ఇతర భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వడం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో గాని ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నాను. ఆ సాధువు ఇలా అన్నారు, మొదట నేను అలానే తలిచాను గాని ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలిచి దీక్షగా శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చేవారిని జాగ్రత్తగా గమనించసాగాను. ఒక రాత్రి స్వామి స్వప్నదర్శనం ఇచ్చి, నా రాక దైవ రహస్యం, నన్ను ప్రయత్నించొద్దు అని హెచ్చరించారు. కానీ నేను పట్టు విడవలేదు. మరోరోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3:30 గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళ్తే ఒక గృహస్థు మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగింది ఎంత చెప్పినా అతను నమ్మలేదు. నాటి రాత్రి స్వామి మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, నన్ను నీవేం పట్టగలవు, ఈ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు. ఆయన నేటికి భిక్షకు వచ్చే మాట నిజం. భక్తితో దత్త ప్రదక్షిణం చెయ్యాలి.